హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్వీట్ కార్న్తో మంచి రెసిపీ చూపించబోతున్నాను. అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది, అంతకంటే కూడా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి బయట రెస్టారెంట్లో అన్ని ఫ్లేవర్ఫుల్ పౌడర్స్ కలుపుతారు, అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లో అద్భుతంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్లో వాటర్ వేసేసుకోవాలి. మనకి ముందుగా స్వీట్ కార్న్ ఉడికించుకోవడానికి నేను ఒక 3 స్వీట్ కార్న్స్ తీసుకొని ఇలా చేసుకున్నాను. వాటిని ఉడికించుకోవాలి. ఎక్కువ కూడా ఉడకొద్దు, ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది బాయిల్ అవ్వాలి. మనకి ఉప్పు అనేది 3 పార్ట్స్గా వేసుకుంటున్నాము, అది చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ అనేది ఇలా బాయిల్ అవుతుంది కదా. మరి ఎక్కువ కూడా బాయిల్ అవ్వద్దు, మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఉడికిన తర్వాత మనకి స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. వాటర్ అన్నీ వడకట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా వడకట్టేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అస్సలు వేడిగా ఉండకూడదు, ఎందుకంటే మనకి దీనికి పిండి కొట్టింగ్ చేసుకుంటాము. ఎక్కువ పిండి పడుతుంది, అలా అని అస్సలు బాగోదు ఎక్కువ పిండి పట్టినా. చూస్తున్నారా, తడిగా ఉంటే ఎక్కువ పిండి పట్టేసుకుంటుంది. అలా కాకుండా చల్లారిన తర్వాత ఇప్పుడు మనకి అందులోకి మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కొంచెం. చూస్తున్నారా, ఇది సెకండ్లో మనం వేసుకుంటున్నాము, సెకండ్ పార్ట్ కింద ఉప్పు. ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకున్నాం, మళ్ళీ ఒకసారి కూడా వేసుకుంటాము. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. మీకు ఈ రెండు వద్దనుకుంటే ఓన్లీ బియ్యం పిండి వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనం చేతితో కలిపే కంటే ఇలా వేసుకొని బౌల్ని తిప్పుకుంటూ చేస్తే మంచిగా ఈవెన్గా కోటింగ్ అవుతుంది పిండి అనేది. కార్న్కి అనేది, స్వీట్ కార్న్కి అనేది మంచిగా పిండి పట్టుకుంటుంది. చూస్తున్నారా, ఇలా వేసేసుకుంటే మనకి చక్కగా అన్నిటికీ పడుతుంది. ఇలా అన్నీ పట్టిన తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలి. ఇవి వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పేలే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూస్తున్నారా, ఫ్రై అయినా కొద్దీ పైకి తేలుతూ ఉంటాయి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే జల్లిగంటలోకి. చూస్తున్నారా, మనకి అవి ఉబ్బాయి కదా, ఆ ఉబ్బినప్పుడు అనేది కొంచెం పేలుతాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు 1, 2 పేలాయి, అలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, అన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ ఉన్నదంతా తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 1/2 గంట వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు అందులోకి గార్లిక్ వేసుకోవాలి. వెల్లిపాయలు చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మరి మొత్తం ఫ్రై దానికంటే కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా చిన్నగానే చాప్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దాంట్లోకి ఇప్పుడు కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లి ఆకు వేసుకుంటున్నాను, అది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. చూస్తున్నారా, మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉంటే వైట్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు. చూసారా, ఇది 3 పార్ట్స్ కింద వేసాను కదా, ఇప్పుడు మరి కొంచెం వేసాను. అవి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి, మనం 3 సార్లు వేసుకుంటాం కాబట్టి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవడమే. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి గంటతో కలిపిన దానికంటే గిన్నె పట్టేసుకొని ఇలా ఎగరేస్తే చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇలా కలిపేసుకోవడం కంటే ఇలా చేసుకుంటే చక్కగా అన్ని ఈవెన్గా కలిసిపోతాయి. ఇలా కలిపేసుకున్నాక లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే స్వీట్ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది, అంతకంటే కూడా టేస్టీగా ఉంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా హెల్తీగా టేస్టీగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టేయచ్చండి.
చూస్తున్నారా, చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది, అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయట రెస్టారెంట్లోకి వెళ్ళి తినే కంటే ఇంట్లోనే సింపుల్గా చేసుకునే రెసిపీ చూసారా, ఎంత బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.